హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు. ఈరోజు నేను వెనీలా ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఎలా ఈజీగా చేయొచ్చో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను. అందరూ వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి చూస్తే మీ నుంచి నాకు సపోర్ట్ దొరికినట్టు ఉంటుంది కదా. సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని చూడండి. ముందుగా నేను కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ అలాగే ఒక కప్పు మిల్క్ తీసుకుని ఒక కప్పులో 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసి మిక్స్ చేసుకుందాము. అలాగే ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ తీసుకుని ఒక మూత వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుని మనం కలుపుకుని మనం పక్కన పెట్టి ఉంచుకుందాము. ఇప్పుడు మనం 1/2 లీటర్ మిల్క్ తీసుకుని బాయిల్ చేసుకుందాము. ఇలా పొంగు వచ్చేంత వరకు మనం మిల్క్ని బాయిల్ చేసుకున్న తర్వాత మీగడ పోయేంత వరకు ఇలా మనం కలుపుకుని పెట్టుకున్న కార్న్ఫ్లోర్ పాలని మిక్స్ చేసుకున్న తర్వాత 3.5 స్పూన్ షుగర్ యాడ్ చేసుకుందాము. ఇలా చేస్తే మీకు పర్ఫెక్ట్గా స్వీట్నెస్ ఉంటుందన్నమాట. మీరు పర్ఫెక్ట్గా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఫాలో అయ్యి కనుక మీరు చేశారంటే మీకు పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ వచ్చేస్తుంది. ఇంకా ఇలా మనం ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకుంటూ ఉందాము. ఇలా కొంచెం ఒక 2 మినిట్స్ మరిగించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాము. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా మనం దించేసుకున్న తర్వాత ఇలా చిక్కగా అయిందనమాట. ఇప్పుడు మనం ఈ చిక్కగా అయిన దాన్ని మనం మిక్సీ పట్టుకుందాము. మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా లిక్విడ్ వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఒక బాక్స్లో వేసుకుని ఈ విధంగా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 12 అవర్స్ టైం పడుతుంది ఇది గట్టిగా అవ్వటానికి. ఫ్రిడ్జ్లో 12 అవర్స్ మనము పెట్టుకుందాము. మూత గట్టిగా పెట్టుకుందాము. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే మీకు చూపించేశాను. ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో చూపిస్తున్నాను చూడండి. ఇంత నీట్గా వచ్చేసిందనమాట ఐస్ క్రీమ్ అయితే. చాలా చాలా టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఈ విధంగా నేను తీసేసుకున్న తర్వాత పైన టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకున్నాను. టూటీ ఫ్రూటీతో కాకపోతే డ్రై ఫ్రూట్స్తో కూడా మీరు గార్నిష్ చేసేసుకోవచ్చు. ఈ సమ్మర్లో ఇంట్లోనే ఈజీగా ఇలా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేసేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. బాయ్.